హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో పైన చూసినట్టుగా మేము మూవ్ అవుతున్నాం అనమాట ఈ ఇంట్లో నుంచి. అండ్ ఈ మూవ్ అవ్వడం ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అండ్ హౌ టు స్టార్ట్. చిన్నప్పుడు మేము ఒక 3-4 ఇల్లులు మారామనుకుంటా. బట్ ఎప్పుడు కష్టం అనిపించలేదు, బికాస్ నేను ఎప్పుడు హాస్టల్లోనే ఉండేదాన్ని. నేచురల్ మా అమ్మ ప్యాక్ చేసేది. లీజింగ్ ప్రాసెస్ అంతా చేసాం అనమాట. చాలా టైం పట్టింది మాకు. ఇప్పుడు వెళ్ళి ఐ మీన్ ఏదో ఒక ఐడి చూపిస్తే, ఇలా పాస్పోర్ట్ అయినా సంథింగ్ అలా చూపిస్తే వాళ్ళు కీస్ ఇస్తారు. వెళ్ళి కీస్ తీసుకొని మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, అలా ఆపోజిట్గా కింద కాకుండా పైన అన్నమాట. ఇప్పుడు అక్కడే వెళ్తున్నాం, చూపిస్తా పదండి. సో ఇదే అనమాట. కింద బేసికలీ 4 BHK ఉంటుంది, పైన 3 BHK ఉంటాయి రూమ్స్ అన్నీ. ఇవి అంతా చూస్తుంటే జస్ట్ లైక్ తిరుపతిలో మనకి రూమ్స్ ఇస్తారు కదా, అలాగే అనిపించింది. ఫస్ట్లో నాకు అస్సలు ఇష్టం లేదు ఇక్కడ పైకి రావడానికి, కిందే ఉందాం అనుకున్నాం. బట్ అక్కడ 4 BHK అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి 3 BHKని తీసుకున్నాం. బట్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసాక నాకు ఇది నచ్చుతుంది దానికంటే. అని ఇల్లు చూపిస్తా పదండి. సో ఇది హాల్, ఇది కిచెన్. ఇది హాల్. సో ఇటు సైడ్ రాగానే ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇది మా రూమ్. నేను షేర్తో ఉంటున్నాను అనమాట. సో నేను వేరే అమ్మాయి ఉంటాం. అండ్ క్లోజెట్స్, ఇది బాత్రూమ్. సో ఇల్లు చూడండి ఎలా ఉందో, చెత్త కుప్పలాగుంది. ఇవన్నీ పీకాలి ఇప్పుడు. ఈ వస్తువులన్నీ కొనుక్కునేటప్పుడు బాగానే ఉంటాయి, ప్యాక్ చేసేటప్పుడే కష్టంగా ఉన్నాయి. నాట్ ఓన్లీ ప్యాకింగ్ అండ్ మూవింగ్, అసైన్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ట్యూస్డే ఒక సబ్మిట్ చేయాలి, వెన్స్డే ఒక సబ్మిట్ చేయాలి, థర్స్డే ఒక సబ్మిట్ చేయాలి. వరుసగా 3 ఉన్నాయి. అండ్ దట్టు అవి చిన్నవా అంటే ఎంత పెద్ద చేస్తారు. మా అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి చూపిస్తా ఆగండి. లైక్ ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత రాయాల్సి వస్తుందో అని చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇదంతా ఒక 2-3 క్వశ్చన్స్ అనుకుంటా. లేదు, ఒక క్వశ్చన్లో ఒక హాఫ్ క్వశ్చనే. సో అలాగుంటాయి అనమాట ఇక్కడ అసైన్మెంట్స్. లైక్ కొన్ని అసైన్మెంట్స్ చాలా లెంతీగా ఉంటాయి, బట్ కొంచెం ఈజీగా ఉంటాయి చేయడానికి. కొన్ని అసైన్మెంట్స్ చాలా చిన్నగా ఉంటుంది, లైక్ 1 పేజ్ 2 పేజెస్ కూడా, బట్ స్టిల్ చాలా టఫ్గా ఉంటుంది అనమాట. అసలు ఆ ప్రొఫెసర్ ఏం క్వశ్చన్ ఇచ్చారో, ఏం చేశాడో అన్నీ ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది నాకైతే. బెడ్ అక్కడ మూవ్ చేసి వచ్చేసాం అనమాట. బెడ్ పోతే ఇంక సగం వస్తువులు పోయినట్టే. అంతా తీయాలి ఇప్పుడు. మేము యాక్చువల్గా పాత ఇంట్లో లీజ్ అండ్ ముందు 2 days ముందే కొత్త ఇల్లు లీజ్ తీసుకున్నాం అనమాట. సో దట్ షిఫ్ట్ అవ్వడానికి బాగుంటుందని. బేసిక్గా దూరం షిఫ్ట్ అవుతుంటే, ఐ మీన్ ఈ కమ్యూనిటీ నుంచి వేరే కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతుంటే ఇక్కడ యూహాల్ అని ఉంటాయి. సో ఆ వెహికల్స్ని రెంట్కి తీసుకొని మనం వాటిలో మొత్తం ఒకేసారి షిఫ్ట్ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అది ఈజీగా ఉండే. బట్ ఇది దగ్గరే కదా, అరౌండ్ 100 feet కూడా ఉండదు. ఇంకా సరేలే అని చెప్పేసి మేమే అందరం అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి అన్నీ ఒక్కొక్కటి
చేయడం స్టార్ట్ చేసామన్నమాట. మేము ఫస్ట్ చేసేటప్పుడు ఈజీ అనుకున్నాం, బట్ ఇట్ వాజ్ ఎ హెల్. ఫస్ట్ డే అంతా బెడ్రూమ్లో ఉండేటివన్నీ వెకేట్ చేసి షిఫ్ట్ చేస్తాం. అండ్ దెన్ సెకండ్ డే చిన్నగా కిచెన్లో ఉన్న స్టఫ్ అంతా తీసి బయట పెట్టే తర్వాత షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. అసలు మా దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయి అని కూడా అప్పుడే రిలీజ్ అయ్యాను నేనైతే. అండ్ దెన్ మళ్ళీ ఆ వీక్లోనే చాలా అసైన్మెంట్స్ ఉండే, ఐ థింక్ 3 అసైన్మెంట్స్ ఉండే. అవన్నీ చేయలేక అండ్ మళ్ళీ క్లాస్ కూడా ఉండింది. ఆ రోజు క్లాస్ డుమ్మా కొట్టాను. మా ప్రొఫెసర్ మెయిల్ కూడా చేశాడు ఎందుకు క్లాస్కి రాలేదని. సో యా అదనమాట సంగతి. సో ఆఫ్టర్ అంతా క్లాసెస్ అన్నీ వర్క్స్ అయిపోయాక ఆ వీక్లో 3 days తర్వాత రూమ్ని సర్దడం స్టార్ట్ చేసాం. సో చిన్నగా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకొని కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడే లేచాను అనమాట. లేవగానే కొంచెం అలా ముందుకెళ్ళగానే ఒకటి చూసాను, మీకు కూడా చూపిస్తాను. వెయిట్, స్నో గైస్. ఈరోజు చాలా పెద్దగా పడుతుంది. ఐ థింక్ నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి ఇంత ఫాస్ట్ పడడం ఎప్పుడు చూడలేదు. కిందకి వెళ్ళి బయట చూపిస్తా ఎలా ఉందో మీకు. సో ఇయర్ వింటర్లో ఇదే ఫస్ట్ స్నో. సో చాలా ఎక్స్ట్రీమ్ పడింది, ఫుల్ అంతా వైట్ వచ్చింది, చాలా బాగుంది చూడడానికి. చల్లగా అయిపోయింది ఫుల్. ఈ చెట్టు క్రిస్మస్ ట్రీ లాగుంది కదా. ఇక్కడ చూసారా అన్ని ట్రీస్ మధ్యలో ఒక బైక్ ట్రీ ఉంది, అది క్రిస్మస్ ట్రీ అనమాట. ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడే, అంటే మిలీనియం పార్క్ పెడతారు. ఐ థింక్ మీ అందరికీ ఐడియా ఉంటుంది, చికాగో బీన్ ఫేమస్ వన్. సో దాని ముందు ఉంటుంది ఇది. అండ్ లైట్స్ అన్నీ ఫుల్ డెకరేట్ చేసి పెట్టేస్తారు. అండ్ ఐ థింక్ నవంబర్లో ఒక డేలో డౌన్ టౌన్ అంతా లైట్స్ ఆన్ చేస్తారు, చాలా ప్రిటీ ఉంటుంది. సో ఇది ముందుకు వెళ్ళి కూడా చూపించచ్చు, బట్ అందరూ పిల్లల బస్ వచ్చేసింది అనమాట. అండ్ ఈ ట్రీ నైట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఫుల్గా స్నో పడిందని చెప్పాయి కదా, మీకు ఎలా ఉందో చూపిస్తా. ఫుల్ అంటే చాలా పడిపోయింది అనమాట. నిన్నంతా హోల్ డే పడింది, ఈరోజు మార్నింగ్ కూడా పడింది అనమాట. ఫుల్ ఇంత ఎత్తు వరకు వచ్చేసింది. ఐ షో యూ. బాగుంది కదా, ఫుల్ వైట్ ఎక్కడ చూసినా. ఓ మై గాడ్. చెట్లు కూడా అంతా లీవ్స్ అన్నీ రాలిపోయాయి అనమాట, ఒక్క లీఫ్ కూడా లేదు. మూన్ కూడా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 4 అవుతుంది అనమాట. ఇప్పుడే కొంచెం చీకటి అయిపోయింది. 4:30 లోపల ఫుల్ అర్ధరాత్రి ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. యా నా చేతులంతా చాలా కూల్ అయిపోయింది. ఇది చూపిస్తాగండి. ఇలా అలా డౌన్ టౌన్కి వెళ్ళగానే ఫుల్ మొత్తం వైట్ ఉంది, చాలా బాగుంది అనమాట. అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. యా bye guys.